లేదు, పోసాని అసెంబ్లీలో ఉంటే 10 మంది సమాధానం చెప్పగలడు అని నా మీద ప్రేమతోనే ఇచ్చారు అన్నాం. అయిపోయింది, ఓడిపోయాం. ఓడిపోయిన తర్వాత చిలకలూరుపేటలో మీరు అన్నారే తిట్టారండి. చిలకలూరుపేటలో ఏమన్నారు, ఒక మాజీ అప్పుడు మున్సిపల్ లేరు కదా, మున్సిపల్ గారి భార్య 15 మంది కూర్చుంటే నేను పక్క పురుషోత్తం పట్టణం తెలుసు కదా మీకు, చిలకలూరుపేటలో అంతా కాపులు ఉంటారు ఎక్కువ. వాళ్ళు నా పక్క నుండి నడుచుకుంటూ వెళ్ళి అమ్మ నాకు ఓట్లేరా అంటే, కృష్ణమురళి నువ్వు మంచోడివే, ఎందుకంటే పక్కనే ఉంది కదా ఆ ఊళ్ళో మీ నాన్న పేరు 1,00,000 ఇచ్చేసి ఎప్పుడో డయాస్ కట్టించావు, నువ్వు ఇష్టమే కానీ నీ కోట ఏమయ్యా, ఎందుకు ఇవ్వమ్మా అన్న. నువ్వు కాపుల్లో నుంచున్నావయ్యా, ఎందుకంటే ఇగో మెసేజ్ వచ్చింది ఏమైందంటే, అమ్మ కాపులు రౌడీలు గుండాలు, కాపులు కోటైతే మన కమ్మాళ్ళను బతకనీరు, మన కాపులకు వేయొద్దు కమ్మాళ్ళకి వేసుకుందాం అని చెప్పారయ్యా. ఇది వింటే అన్న ఎవరికి తిట్టులు రావన్నా, నా పక్కన దే క్రైడ్ లైక్ ఎనీథింగ్ కాపు కుర్రోళ్ళు, కానీ పాపం నా ముఖం చూసి అయినా నమస్కారం పెట్టి నేనేమనగా ఏమనలేక అమ్మ మరి టీ అన్ని ఇస్తావా నాకు అన్నా. టీ అయితే ఎందుకు ఇవ్వం, అందరు టీ ఇచ్చి పంపించారు. మీకు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా పోసాని కృష్ణమురళిని తిట్టలేదు, మేమైతే వినలేదు. కానీ మీరు మాత్రం ఆయన్ని తిట్టకుండా తిట్టారు. ఏం తిట్టారో విందామా ఒకసారి? ఓ మాట చెప్తా విను, నేను చెప్పింది కూడా విను, అది కూడా చెప్పమంటావా? చెప్తాను నేను. నువ్వు అన్నావు కదా తిట్టాడు, పవన్ కళ్యాణ్ చాలా మంచివాడు, పోస్తానికి ఒళ్ళు బలిసి విమర్శించాడు అన్నావు కదా, చెప్తాను. అనలేదు, అలా అనలేదు. మీ అందరూ ఆయన మిమ్మల్ని తిట్టింది మేము ఎప్పుడు చూడాలి, ఆయన మిమ్మల్ని తిట్టింది మేము ఎప్పుడు వినలేదు. అది చెప్తాను నువ్వు, మరి వినాలి నువ్వు. లెట్ మీ టాక్, జనం మొత్తం వినండి. ఓ సినిమా వచ్చింది ఆయనది, గుర్రం మీద వెళ్తాడు తెలుసు ఏ సినిమా అన్నది, పోలీసు డ్రెస్ వేసుకొని గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ పార్ట్ 2